బీఆర్ఎస్ పార్టీ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆల్రెడీ చెప్పకనే నేను చెప్పిన, ఏది ముందు ఐసిఐసి లోన్ లేదు, ఫీల్డ్ విజిట్ చేయకుండా బ్రోకర్ ఆధారంగా బ్యాంకు ప్రభుత్వం రుణం ఇచ్చింది. డిబెంచర్ ట్రస్టీ భూమి, ఈ పర్టికులర్ కంపెనీ ఏదైతుందో, ఈ పర్టికులర్ కంపెనీ అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 5 ఈరోజు భారతదేశంలో టాప్ 5 కంపెనీస్, ఇటువంటి ప్రాక్టీసెస్ చేసే కంపెనీస్లో ఇది ఒకటి. ఇది ఈ మధ్యకాలంలో 7,439 కోట్ల రూపాయలు యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్కి వీళ్ళ ద్వారానే నిధులు సమకూర్చారు. ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి 11,500 కోట్లు, కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బోర్డుకి 1,500 కోట్లు, కేరళ ఫైనాన్షియల్ కార్పొరేషన్ 726 కోట్లు. ఈ మధ్యకాలంలో వీళ్ళు వాళ్ళకు అవసరాలకు ఈ పర్టికులర్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంటరీ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది సాయం చేసింది. సో ఫీల్డ్ విజిట్ లేకుండా బ్రోకర్ ఆధారంగా బ్యాంక్ ప్రభుత్వాన్ని రుణం ఇచ్చిందని చెప్పడానికి ఇది చిల్లర మాటలు. మినిమం బేసిక్ గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా సామాన్య ప్రజల తప్పుతో పట్టించే ప్రయత్నం చేసినటువంటి కేటీఆర్ గారిని ఏమనాలనో అర్థం కావట్లేదు. ఎందుకంటే కేవలం వీళ్ళ 10 ఏళ్ల పాలనలో ఈ పర్టికులర్ భూమి మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశ నిరాశ కావడం, వీళ్ళు 10 ఏళ్లలో ఏ రోజు కూడా ఈ భూమిని తిరిగి ప్రభుత్వానికి చేజిక్కించాలని ఆలోచన లేకుండా ప్రైవేట్ వాళ్ళ చేతికే పోతే వీళ్ళకి ఏమైనా లావాదేవీలు చేయించుకోవాలన్న దురుద్దేశం వాళ్ళకు ఉన్నట్టుగా క్లియర్ కట్ కనపడుతుంది. ఎందుకంటే ఇంత విష ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండే. గత 15 రోజుల నుంచి 24 గంటలు తెలంగాణ ప్రభుత్వాన్ని భారతదేశ వ్యాప్తంగా కూడా ఏఐ వీడియోస్ పెట్టి హైదరాబాద్ నడిబొడ్డున ఏనుగులు ఉన్నట్టు, సింహాలు ఉన్నట్టు, పులులు ఉన్నట్టు, హైదరాబాద్లో జూ ఉందంటే ఎవరన్నా నమ్ముతారు? హైదరాబాద్లో అడవి ఉందంటే ఎవరు నమ్ముతారు? హైదరాబాద్లో అడవి ఉన్నట్టు చూపించడం కాకుండా ఆ ప్రక్రియ కాగానే ఫైనాన్షియల్గా కూడా ఏదో ఫ్రాడ్ జరిగినట్టు చెప్పే ప్రయత్నం చేసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా సోషల్ మీడియా కానీ వాళ్ళ నాయకులు కానీ ఈ దుష్ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా. కేవలం రాష్ట్రంలో సన్నబియ్యం, పేదోడు సన్నబియ్యం తింటే కడుపు మండుతుంది బీఆర్ఎస్ వాళ్ళకు. మా హయాంలో మేము సన్నబియ్యం పెట్టలేదన్న బాధ. ఈ హయాంలో సన్నబియ్యానికి ఇంత డబ్బు వెచ్చిస్తుర్రు, ఇప్పుడు వచ్చిన 10,000 కోట్లతోటి ఇంకేం చేస్తారో అన్న భయంతో, ఇంకా ప్రజలకు ఏమైనా మంచి చేస్తారన్న, ప్రజలు ఏమైనా మంచి చేస్తే కాంగ్రెస్ పార్టీని జీవితాంతం వాళ్ళ మనసులో పెట్టుకొని వాళ్ళ గుండెలలో పెట్టుకుంటారేమో, ఈ పార్టీ చేస్తున్న పాలనను మమ్మల్ని జీవితాంతం మళ్ళీ రాజకీయాలలో ఎదగనీయరేమోనన్న భయాన్ని ఈ తప్పుడు ప్రచారాలతోటి మనకు క్లారిటీగా అర్థమవుతుంది. కేవలం ఈ కక్ష, ఈ కషి, ఈ దుష్ప్రచారం అంతా కూడా దేనికో తెలుసా? ఇవాళ ప్రజలందరికీ మంచి చేయాలన్న ఆలోచనతోటి వీళ్ళు 7 లక్షల కోట్లు అప్పు చేసి కుక్కలు చింపిన ఇస్తారాకుని చేసిపోయారు తెలంగాణను. దాన్ని అతికిచ్చి అదే ఇస్తారాకులు అన్నం పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చూసి ఓర్వలేకపోతున్నారు ఈరోజు. దాంట్లో భాగంగానే రోజుకో పిట్టల కథ పట్టుకొచ్చి పిట్టల ద్వారా మాటలు మాట్లాడుకుంటా, బుర్ర కథలు చెప్పుకుంటా, దాని వెనుక మళ్ళీ ఒక బ్యాచ్ సోషల్ మీడియాలో దానికి తగ్గట్టు వీడియోలు తయారు చేసి దానికి తగ్గట్టు తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ని ప్రజలు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ